తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. కొన్ని చోట్ల కేజీ చికెన్ ధర 300 రూపాయలు పలుకుతోంది. ఉన్నట్లుండి ధర ఈ స్థాయికి చేరడంతో సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి. 3 నెలల క్రితం కేజీ 130 రూపాయల నుంచి 140 రూపాయల మధ్య పలికేది. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉండడం, దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ బాగా పెరిగింది. నష్టాల భయంతో కోళ్ల ఫారాల యజమానులు పెంపకాన్ని తగ్గించారు. చికెన్ ధరలు మాత్రమే కాదు, గుడ్ల ధరలు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. మార్కెట్లో ఒక్కో కోడిగుడ్డు 6 రూపాయల పైనే పలుకుతోంది. హైదరాబాద్లో సగటున ప్రతిరోజు 12,000 టన్నుల చికెన్ అమ్మకాలు జరుగుతాయంటూ నివేదికలు చెబుతున్నాయి. ఆదివారం హోల్సేల్, రిటైల్ కలిపి కేవలం 6,000 టన్నుల విక్రయాలు మాత్రమే జరిగాయంటూ చెబుతున్నారు. కొత్త కోళ్ల ఉత్పత్తి వస్తే రేట్లు సామాన్యులకు అందుబాటులోకి రావచ్చు. ఎండాకాలం ముగిసిన తర్వాతే చికెన్ ధరలు మళ్లీ అందుబాటులోకి వస్తాయంటూ వ్యాపారులు చెబుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలను అడిగి తెలుసుకుందాం. ఏడుకొండలు, చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయినట్లుగా తెలుస్తుంది. కారణాలు ఏంటి? అలాగే ఈ కోళ్ల ఫార్మ్స్ నిర్వాహకులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? రీజన్స్ ఏం చెప్తున్నారు? నందు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో అధికంగా దొరికేటువంటి అలాగే చౌకగా దొరికేటువంటిది ఏదైనా ఉందంటే అది కేవలం చికెన్ మాత్రమే. అయితే ఇటీవల కాలంలో ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. కొన్ని చోట్ల అయితే 300 నుంచి 320 రూపాయల వరకు కూడా విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటీవల కాలంలో కొన్ని చోట్ల కోళ్లు బర్డ్ ఫ్లూ వచ్చి చనిపోవడం వల్ల నిపుణులు కానీ ఇటు వైద్యులు కానీ ఒక్కసారిగా చికెన్ తినేవారంతా కూడా ఆపేయాలి, ఇది మంచిది కాదంటూ కూడా చెప్పడంతో ఒక్కసారిగా కోళ్ల పెంపకాలకు సంబంధించినటువంటి పెంపకందారులు కూడా కోళ్ల పెంపకాలని ఆపేశారు. అలాగే ఉన్న కోళ్లలో కొంతవరకు కూడా మృత్యువాత పడటంతో మిగిలిన కోళ్లను కొంతమంది అయితే ఏదైతే దళారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ కూడా ఈ యొక్క ధరలను అమాంతం పెంచేశారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా చూస్తే చికెన్ రోజువారీగా పెరుగుతూ వస్తుంది. రోజుకు 10 రూపాయల చొప్పున పెరుగుతూ వస్తూ ప్రస్తుతం 300 నుంచి 320 రూపాయలు పలుకుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే కోళ్ల ఫారం నుంచి రావాల్సినటువంటి ఆ కోళ్లు సమయానికి రాకపోవడం, అలాగే అక్కడ ఉత్పత్తి కూడా తక్కువ ఉండడం కారణంగానే రేట్లు పెరిగాయని చెప్పేసి ఎవరైతే ఈ మాంసం కొట్టేటువంటి దుకాణదారులు ఉంటారో వారు చెప్తున్నారు. వారికి రోజువారీలో రావాల్సినటువంటి కోళ్ల కంటే కూడా 50% కూడా రావట్లేదని, అందుకని రేట్లు కూడా పెరిగాయని, అలాగే ఇప్పుడు ఎవరైతే కోళ్లు పెంచేటువంటి వారు ఉన్నారో ఈ బర్డ్ ఫ్లూ వల్ల భయపడుతూ ఎవరు కూడా కోళ్లను పెంచట్లేదు. కాబట్టి ఇది మే నెల దాటి జూన్ నెల అంటే వర్షాలు ప్రారంభమయ్యే వరకు కూడా ఈ పరిస్థితి నెలకొంటుందని, ముఖ్యంగా కోళ్ల ఫారాల్లో అధిక ఉష్ణోగ్రతలు కూడా ఈ సంవత్సరం ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి అధిక ఉష్ణోగ్రతలు కూడా కోళ్లు తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. దానివల్ల భారీ నష్టాలకు ఎవరైతే పెంపకందారులు ఉన్నారో వారు పౌల్ట్రీ ఫార్మర్లు అంతా కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముందస్తు చర్యల భాగంగానే వీరంతా కూడా నష్టాల బాట పట్టకుండానే ఈసారి కోళ్ల పెంపకం ఆపేస్తేనే మంచిది అన్నట్లుగా కూడా కొంతమంది పౌల్ట్రీలో కోళ్ల పెంపకాలను ఆపేయడంతో ఈ మాంస ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అయితే ఇంకా ధరలు 400 రూపాయల వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. నందు, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.